పోస్టర్ డిజైన్ గురించి చెప్పండి. బీర్ బాటిల్ మీద లిప్ లాక్ బాగుంది కదా, అందుకే అడుగుతున్నాం అంటే వాళ్ళు. సో బేసిక్ ఏంటంటే వాళ్ళు వైల్డెస్ట్ కప్పుల్ అండి మూవీలో. సో వాళ్ళు చేసేవన్నీ అట్లానే ఉంటాయి సినిమాలో. అండ్ వాళ్ళు కొంచెం మీడియం, వీళ్ళు కొంచెం డీసెంట్. సో ఇట్లా రకరకాలుగా ఉంటారు. సో అందుకే ఇందాక అన్నాను ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పి. ఓకే. మిత్ర గారు, మీకు బిగ్ బాస్ ద్వారా ఒక మంచి ఇమేజ్ ఉంది. ఎమోషనల్ అమ్మాయి, అంటే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు వాళ్ళకి దగ్గరైన అమ్మాయిగా. ఇలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటి మీరు విన్నప్పుడు? నేను నా పార్ట్ని మాత్రమే చూసుకున్నాను. మొత్తం కథ వినిన తర్వాత మై ఫస్ట్ ఫోకస్ వాస్ నాకేం పాత్ర ఇస్తున్నారు. సో వాళ్ళు నాకు ఇచ్చేటప్పటికి నాకు న్యాయం చేశారు. నాకు ఇండియన్గానే పెట్టారు. ఓకే, ప్రేమ మొదటగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది. ఫోన్ చేయాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది, ప్రేమించాలనిపిస్తుంది. అది అది ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంటే ఆ మొదటి ఫీలింగ్ అట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వస్తుంది, ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అదంతా నేను ఐ థింక్ నేను అది అంతా రీలివ్ చేశాను ఆ క్యారెక్టర్లో. సో ఐ ఫీల్ హీ డిడ్ జస్టిస్ టు మై క్యారెక్టర్ అండ్ నేను చాలా హ్యాపీగా చేశాను, వెరీ వెరీ నైస్లీ. అండ్ టు బి ఆనెస్ట్, నేను బేసికలీ క్లాసికల్ డాన్సర్ని. ఆ అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చేశారు. దట్ నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఇది చేసే ఇది, బికాజ్ మిగతా అన్నీ ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారు వాళ్ళు. సో నాకుండే క్వాలిటీ హీ అలౌడ్ మీ టు ఎస్టాబ్లిష్. ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు, దీనికి ఏమన్నా వర్క్షాప్ గారు? సో కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం. మీకు కూడా చాలామంది ఇన్స్టాల్ అవే పెట్టుంటారు అండ్ యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్నారు. సో అంటే మీ వెర్షన్లో ఒరిజినిటీ అంటే ఏంటి? సో అంటే మనిషికి సంబంధించిందా, మనసుకి సంబంధించింది? మనసులో ఉంటే చాలు. యాక్చువల్లీ నేను ఇది చెప్తాం అనుకోలేదు, బట్ ప్రతిసారి అందరూ అనుకుంటారు నాన్నగారిని మధ్యలో తీసుకొస్తుంది. కానీ మై ఫాదర్ వెళ్తే నాకు ఒక మాట అన్నారు, మనసులో ఉంటే చాలు. మనసులో ఉంటే మనిషి ఎక్కడైనా ఉన్నా మనతో పాటు 100 ఏళ్ళు బతుకుతారు, మనతో పాటు బతుకుతారు. కానీ అదే ఒక మనిషి మనసులో లేదు అనుకుంటే పక్కనున్న కూడా మనం పట్టించుకోం. సో మనసులో ఉంటే చాలు. ఈ మూవీలో నేను ఫీల్ అయింది వర్జినిటీ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హార్ట్. ఎప్పుడైనా సరే మన మనసుకి నచ్చితేనే మనం ప్రేమిస్తాము, మన మనసుకి నచ్చితేనే మనం ఎంత దూరమైనా మనిషి కోసం వెళ్తాము, మనసుకి నచ్చితేనే వాళ్ళ తప్పుల్ని కూడా క్షమాపణ ఇస్తాము. అదే మనసుకు ఉండే పవరు, మనసులో ఉండే ప్రేమకి ఇంకా పవర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ దయానంద్. డైరెక్టర్ అంటే యాజ్ ఆఫ్ నౌ కంటెంట్ అంతా కూడా మోర్ ఆఫ్ అమెరికన్ పై కైండ్ ఆఫ్ వైబ్ ఇచ్చింది. సో ఈ సినిమాలో ఆ బార్డర్ క్రాస్ చేయనంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఆ బార్డర్ క్రాసింగ్ అనేదా లేదంటే అబ్జర్బిలిటీ అనేది? లేదండి, బార్డర్ ఏం క్రాస్ అవుతుంది బికాస్ దిస్ ఇస్ సెన్సార్ సర్టిఫైడ్. సో ఆబ్వియస్గా క్రాస్ అయి ఉంటే వాళ్ళు కూడా సర్టిఫై చేయరు కాబట్టి మంచి లైన్లోనే ఉంటుందండి. No, even though it is a sensor certified by A, right, still there is a chances of మీరు అన్నట్టు అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వవచ్చు, లేదంటే ఫ్యామిలీ సెట్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు. సో దానికి తీసుకున్న కేర్ ఏమైనా ఉందా, లేదంటే యూ గివ్ ఇట్ ఫ్రీ ఫ్లో ఫర్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే? లేదు, మరి ఆ బార్డర్ లైన్ దాటైతే ఏం వెళ్ళలేదు. పైన ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆ లైన్ పైన ఉంటుంది. సో వి టుక్ దట్ కేర్. సో వల్గారిటీ ఏమి ఉండదు, బోల్డ్ ఉంటుంది. సో ఇట్స్ ఇన్ అవర్ హెడ్, ఇంకా మనకి ఎంత బోల్డ్ ఏంటి అనేది. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అంటే ప్రొడ్యూసర్ సార్, ఈ వర్జిన్ బాయ్స్ కంటెంట్లో సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? ఏముంటుంది బ్రదర్, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి, ఓకే, అంతే. ఏముంటుంది, అంటే మామూలుగా అందరూ టాలెంటెడ్ ఇక్కడ, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. డైరెక్టర్ పైన సైలెంట్గా ఉన్నాడు కానీ మంచి కిల్లరు. డైరెక్టర్ బ్రదర్ హీరో, ఆయన ఇంకా సైలెంట్గా ఉన్నాడు, ఆయన సూపర్ కిల్లరు. గీతానంద్ 2 మూవీలు చేశాడు. సో ఈయన శ్రీహాన్ కామెడీ గురించి, కామెడీయే కష్టం అన్నింటిలో కల్లా చేయడం, అదే పండించారంటే ఏదైనా చేయొచ్చు నేను అనుకోవటం, ఎరగదీశాడు. ఓకే, శ్రీహాన్ గారు, సో ఇందాడ హర్యానా గారు అన్నట్టు లేతగా కనిపించడానికి ఏం చేశారు సినిమాలో? గడ్డం గీసాను. గడ్డం గీస్తే లేతగా కనిపిస్తారు ఎవరైనా. సో బేసిక్గా క్రికెట్ ఆడతారా సరదాగా బయట ఎప్పుడైనా? నిన్న ఆడారా? అంటే మామూలుగా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఓన్లీ ఫీల్డింగే చేయించుకుంటారు, బ్యాటింగ్ ఎవరు? నేను బ్యాటింగే ఆడతా. మీరు
బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్. ఎందుకంటే కొంచెం డైలాగ్ కూడా కొంచెం అలాగే అందుకే అది కూడా. శ్రేయాన్ గారు, సార్ ఇందాక ట్రీజర్లో చూశాను నేను. చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు, నన్ను ఇప్పుడైనా చేయండి అంటారు. దానికి అర్థం ఏంటి అసలు? అదే సార్, అంటే క్రికెట్లో నాకు చిన్నప్పటి నుంచి బ్యాటింగ్ ఇష్టం సార్, కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు బ్యాటింగ్ నాకు. ఓకే, సో ఇప్పుడైనా నాకు బ్యాటింగ్ నాకు చేయనివ్వండిరా అని చెప్పి ఓన్లీ బ్యాటింగ్. ఓన్లీ బ్యాటింగ్ సార్. దయానంద్ గారు, హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఏమని అడగచ్చు. దయానంద్ గారు, యాక్చువల్గా కమ్మింగ్ ఇన్ థియేటర్స్ అని పెట్టారు. అంటే చిన్న పురుగు అది. చిన్న పురుగు చెప్పండి సార్. అంటే ఏంటి థాట్ ఏంటి, ఎవరిది ఆ కమ్మింగ్ ఇన్ అదే ఇట్లా కొంచెం మీ అటెన్షన్ గ్రాప్ చేయాలనే సార్, బేసిక్గా అంతే సార్. మీరు ఇందాక చెప్పే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే మొత్తం ప్రొడ్యూసర్ గారు కావచ్చు, మీరు కావచ్చు, కొంచెం యాక్టివ్గా ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వాలి, జనానికి ఎలా అన్నా ఈ సినిమాని తీసుకెళ్ళాలి అనే థాట్లోనే వెళ్తున్నారా, లేదంటే 100% ఒరిజినల్గా మీ నేచర్ కూడా ఇలాగే ఉంది? లేదు, రెండు మిక్స్. సినిమాకి కావాల్సిన కంటెంట్ సినిమాతోటి పుష్ చేద్దాం అనేది డెఫినెట్గా, అండ్ ఆబ్వియస్గా ఉంటుంది మాకు కూడా కొంచెం క్రియేటివిటీ. సో గీత గారు, ఒక ప్రామిస్ అయితే చేసుకుంటున్నారు ముగ్గురుని చక్కని. రియల్ లైఫ్లో కూడా అలాంటి ప్రామిస్లు ఏమన్నా అంటే మీరు రియల్ లైఫ్ స్టోరీకి దగ్గరగా తీసుకున్నామని చెప్తున్నారు. సో రియల్ లైఫ్లో కూడా ఏంటి అలాంటి ప్రామిస్లు ఏమన్నా చేసుకుని ఉన్నది? అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా భయ్యా ఈ రోజుల్లో. ఆఫీస్లో ప్రామిస్ అవసరం లేదంట ఈ రోజుల్లో. సో లేదు, అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా క్యాల్కులేటివ్ ఉన్నారు కాబట్టి అంత తీసుకొని అంత చేసేం లేదు. కనెక్షన్ బేస్డ్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. అండ్ అంతే మ్యాక్సిమం. ఓతైతే రియల్ లైఫ్లో ఏం చేయలేదు. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మిత్ర గారు, ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు సార్, వర్జిన్ బాయ్స్ అయితే టీజర్ కొంచెం అంటే బోల్డ్ అండ్ రాంచీ కామెడీగా ఉంది. సో అంటే సినిమాలో ఎలాగ ఉంటుందా, ట్రూత్ఫుల్ కరెక్ట్గా, లేకపోతే స్టోరీ అంటే ఫ్యామిలీ చూసే విధంగా ఉంటుందా? ఫ్యామిలీ అందరూ చూసే విధంగా ఉంటుంది. ఫ్యామిలీ ఇప్పుడు ప్రతి జీవి వర్జిన్ పదం ప్రతి జీవికి వాడచ్చు. ఓకే, మనుషులందరూ ఆ పదాన్ని క్రాస్ చేసి వచ్చిన వాళ్ళే. వర్జినిటీ అనేది ప్యూర్ వర్జిన్ అంటే. మీరు వర్జినిటీ పోవడం అంటే మీరు కొంతమంది అనుకుంటారు, అది కాదు. వర్జినిటీ అంటే మనసుతో కూడా కాంబినేషన్ ఉండాలి. ఓవరాల్ మీరు అనుకునేది ప్లస్ మనసు మైండ్ అంతా కాంబినేషన్తో పోతేనే పోయినట్టు. తెలియకుండా బ్రదర్ తెలియకుండా అలా పోతే పోయినట్టు కాదు. అదే కదా మీ క్వశ్చన్కి ఆన్సర్. థ్యాంక్ యూ. మిత్ర గారు, మీకు అంటే ఈ స్టోరీ చెప్పిన తర్వాత మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అండ్ కనెక్ట్ అయింది? అంటే మనం అందరూ యూనిక్గా ఉంటామండి. ఓకే, నేను ఒకలాగా ప్రేమిస్తే ఇంకొకలాగా ప్రేమిస్తారు, ఇంకొకలాగా ప్రేమిస్తారు, కానీ చివరికి అందరూ ఆ ఫీల్డ్లోనే ఉంటారు ఆఫ్ లవ్. ఓకే, సో నాకు మొదటిసారి నచ్చింది పాయింట్ నెంబర్ 1, టు రీలివ్ అవర్ మూమెంట్ ఆఫ్ ఫస్ట్ లవ్. అంటే మనం మొదటిసారి ప్రేమ చేస్తే ఎలా ఉంటుంది, వర్జిన్ అనేది ఆ కాన్సెప్ట్. రెండోది, నాకు నాలాగానే ఉండడానికి ఇలా అవకాశం ఇచ్చారు. పాయింట్ నెంబర్ 3, నాకు ఏమంటారు దాన్ని, ఎంతమందితో ఒక్క బ్యానర్లో ఒక్కసారిగా పనిచేయడానికి ఒక అవకాశం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆఫ్ యూనిక్ ఫీల్. వాళ్ళు శ్రీహాన్ గారికి ఉంటే ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాంట్లో ఎక్కువ ప్రేమ ఉంటుంది, బట్ చూపించే విధానం ఎట్లాంటిది అంటే, ఒక అబ్బాయి ఇప్పుడే జస్ట్ కొత్తగా పెద్ద అయ్యాడు అంటే, ఇప్పుడు పెద్ద అయ్యి అలా ఎంత కేర్లెస్గా యూ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు కొంచెం యూనో పోరి పటాయించాలి, ముందుకు వెళ్ళాలి, చూద్దాం మన ఆట ఎలా ఉంటుందో అన్నట్టు. రియలీ ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంది తెలుసా. ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది, మీరు ఇలా అంటున్నారు, కానీ ఒక అబ్బాయి ఒక 2 వేసిన తర్వాత అతను ఎలా ఫీల్ అవుతాడు, అబ్బా రావాలిరా పోరి, నాకు నచ్చిందిలే రావాలే అంటే. సో సారీ, థ్యాంక్ యూ, బట్ స్టిల్ నాకెలా అంటే ఆయనకు ఉండే ఫీల్ ఒకటి, తర్వాత గీత ఆనంద్ ఇస్ లైక్ డీసెంట్ గా. ఇప్పుడు ఐటీ చేసుకున్న అబ్బాయిలు ఎలా ఉంటారు, వెరీ డీసెంట్గా, కొంచెం ముద్దుగా మాట్లాడతారు, క్యూట్గా ఉంటారు. అంటే హీ సంబడి హూ డజంట్ టాక్ మచ్. గీత ఎలా మాట్లాడతాడు, గీత అసలు క్యారెక్టర్లోనే మాట్లాడు. సో వెరీ తక్కువ మాట్లాడిన అబ్బాయిలకి ఫీలింగ్స్ ఎక్కువ.
అర్థం చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటే చాలు ఫీల్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక ఫీల్. అండ్ దెన్ రానీ ఈజ్ లైక్ ఫుల్ నాకు వన్ టైం అంతే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఉండే అబ్బాయి. కానీ చివరికి అందరూ తేడా 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 అయిపోతారు. ఉండే ఉద్దేశం వేరు, తర్వాత వచ్చిన ఉద్దేశం వేరు. ప్రేమలో పడిన తర్వాత ఫీలింగ్స్ వేరు ఉంటాయి. ఇంక చెప్పొద్దు. అంటే వీళ్ళందరికి భయం ఏంటంటే నా కడుపులో మాట ఉండదు, టక్కుమని బయటకు వచ్చేస్తుంది. సో వీళ్ళ ముగ్గురులోకి ఎవరు యాక్టివ్ అంటారు బాగా? ఎవ్రీబడి 3 of them సూపర్ యాక్టివ్. అసలు వాళ్ళ యాక్టివిటీసే మీరు చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఆ షాట్ మీకు అమ్మో అయ్యా అలా అయింది ఇదేంది అన్నట్టు చెప్తున్నా. సో హాయ్ మిత్ర గారు. హలో. అండ్ ఫస్ట్ ఇది అంటే లైక్ వర్జిన్ బాయ్స్ కాకుండా హ్యాష్ ట్యాగ్ బాయ్స్ అని పెట్టారు పేరు. సో ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? అంటే లైక్ హ్యాష్ ట్యాగ్ బాయ్స్ ఉన్నా వర్జిన్ బాయ్స్ ఉన్నా మీరు చూపించే కంటెంట్ ఒకటే, బట్ సడన్గా ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో చందు గారు మీరు లేదు. ఓకే, సో మనము శబదం తీసుకున్నట్టు చూస్తాము. ఓకే, ఆ షార్ట్. సో అందరికీ ఆ ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్తోనే మేము అందరూ డిసైడ్ అయ్యాం కంటెంట్కి యాప్ట్ ఉన్న పేరు వర్జిన్. ఓకే, అండ్ ఎవ్రీ షార్ట్ వెన్ యూ విల్ సీ ద మూవీ, ప్రతి షార్ట్లో మీకు తెలుస్తుంది ఓహో ఇలా ఉంటుందా, ఓకే అందుకని వీళ్ళు ఇలా పెట్టారా. మూవీ టైటిల్కి కంటెంట్కి జస్టిస్ చేస్తుంది. సో యూ విల్ బీ హ్యాపీ దట్ మనం హ్యాష్ ట్యాగ్ బాయ్స్ నుంచి వచ్చేసి వర్జిన్కి వచ్చాము, వర్జిన్ బాయ్స్కి వచ్చాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టైటిల్ దీని ముందు ఎవరు వాడలేదు, మనం తర్వాత ఎవరు వాడరు కూడా. దాట్స్ ద బ్యూటీ. మనం ఇక్కడ బేషక్ అంటే ఏమంటారు దాన్ని, ఈ క్షణం నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ క్షణం వర్జిన్ బాయ్స్ ఉంది, ఈ క్షణం తర్వాత ఇంకొక వర్జిన్ బాయ్సే ఉండదు. మనం చరిత్ర రాబోతున్నాం వర్జిన్ పేరు మీద. వావ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ బిగ్ బాస్ నుంచి మీకు మంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అండ్ అది ఎంతవరకు ఈ మూవీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? సి ఐ టెల్ యూ, ఆ ఫ్యాన్ బేస్ వేరు, మూవీ కంటెంట్ వైజ్ ఫ్యాన్ బేస్ వేరు ఉంటుంది. ఐ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ సంబడి టు జస్ట్ కమ్ టు ద సినిమా హాల్ బికాస్ అతను నాకు బిగ్ బాస్ నుంచి పరిచయం. నో, నేను చాలా క్లియర్గా ఉంటాను. ఇఫ్ నేను నచ్చితే అక్కడ చూడడానికి ఏదైతే ఆడియన్స్ ఉంటుందో ఓన్లీ నా కోసం రావాలి అంటే ఒక క్యారెక్టర్ నచ్చింది, ఆ కంటెంట్ మీద వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి. ఇప్పుడు 100 కంటెంట్స్ ఉంటాయి, మనము వెళ్ళి ఎందుకు క్రైమ్ థ్రిల్లరే చూస్తాము, ఎందుకు కామెడీయే చూస్తాము, ఎందుకు మనకు థ్రిల్లరే నచ్చుతుంది, హారరే నచ్చుతుంది, బికాస్ వాళ్ళ టేస్ట్ పరంగా వాళ్ళు వెళ్ళాలి. ఐఎమ్ నో స్పెషల్. కంటెంట్ పరంగా మనిషి వెళ్తేనే మనము నచ్చుతాము, మనకి నచ్చేలాగే ఏం లేదు. ఓకే, దయానంద్ గారు. థ్యాంక్ యూ.